రాష్ట్రంలో సంస్థాగతంగా బలోపేతంపై దృష్టి పెట్టింది బీజేపీ హైకమాండ్. జిల్లాల అధ్యక్షుల ఎన్నికకు అనుమతి ఇచ్చింది. కేంద్రం తెలంగాణకు అన్ని రకాలుగా అండగా ఉంటుందన్నారు బీజేపీ నేతలు. ఎమ్మెల్సీ ఎన్నికలకు రైతు భరోసా వంటి పథకాలకు సంబంధం లేదని చెప్పారు. కోడ్ పేరుతో పథకాలు ఆపితే ఊరుకోబోమని హెచ్చరించారు. రాష్ట్రంలోని 27 జిల్లాల బీజేపీ అధ్యక్షుల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆ పార్టీ హైకమాండ్. జిల్లాల రిటర్నింగ్ అధికారులతో జూమ్లో మాట్లాడారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ బన్సల్. రేపు నామినేషన్లు స్వీకరించనున్నారు. సంస్థాగతంగా రాష్ట్రాన్ని 38 జిల్లాలుగా విభజించింది బీజేపీ హైకమాండ్. ప్రస్తుతం 27 జిల్లాల అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లో త్వరలో సైన్స్ సిటీ ఏర్పాటు కానుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 232 కోట్లతో కేంద్ర ప్రభుత్వం సైన్స్ సిటీని ఏర్పాటు చేయనుందని ఎక్స్ వేదికగా తెలిపారు. హైదరాబాద్ను సైంటిఫిక్ ఇన్నోవేషన్ హబ్గా మార్చేందుకు కేంద్రం సైన్స్ సిటీ నిర్మిస్తుందని చెప్పారు. ప్రపంచ స్థాయి సదుపాయాలతో ఏర్పాటు కానున్న ఈ సైన్స్ సిటీ తెలంగాణ యువతను ఇన్నోవేషన్ వైపు నడిపిస్తోందన్నారు కిషన్ రెడ్డి. ఎన్నికల కోడ్ను సాకుగా చూపించి రైతుల పొట్ట కొట్టవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. గతంలో హామీ ఇచ్చినట్టు రైతు భరోసా డబ్బులు వేయాలని కోరారు. ఎన్నికలు గ్రాడ్యుయేట్లు, టీచర్లకే పరిమితమని, రైతు భరోసా ఎన్నికలకు ప్రభావితం చేసే అవకాశమే లేదని చెప్పారు. ఇప్పటికే ఏడాది రైతు భరోసా సొమ్ము ఎగ్గొట్టడంతో రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని తెలిపారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ సాకుతో పథకాలు ఆపితే ఊరుకునేది లేదని హెచ్చరించారు బండి సంజయ్. గోషామహల్ పోలీస్ గ్రౌండ్లో ఉస్మానియా హాస్పిటల్ నిర్మించవద్దన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. తన నియోజకవర్గంలో ఒకే ఒక గ్రౌండ్ ఉందని, ఇందులో అన్ని వర్గాలు, మతాలకు వారు కార్యక్రమాలు, క్రీడలు నిర్వహించుకుంటున్నారని చెప్పారు. ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. వేరే ప్రాంతంలో ఉస్మానియా హాస్పిటల్ నిర్మించాలని సీఎంను కోరారు రాజాసింగ్. మీరు మోడలైజ్ ఉస్మానియా కడతారంట కదా, ఆ మోడలైజ్ ఉస్మానియా ఏ విధంగా ఉంటుంది, ఆ చాకనవాడి ప్రజలకి, చందన్వాడి ప్రజలకి మీరు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా బాగుంది. ఎందుకంటే వాళ్ళు చాలా అయోమయంలో ఉన్నారు. ఇక్కడ ఉస్మానియా కడితే ఆ వాసనకి భయపడుతున్నారు, ఆ రోగాలకి భయపడుతున్నారు, ఆ ట్రాఫిక్ కి భయపడుతున్నారు. చాలా వరకు పబ్లిక్ లో ఒక భయం ఉంది. అందుకోసం ఒకసారి వాళ్ళ మాటలు మీరు వాళ్ళకి పిలిచి అడగాలని నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఒక నివేదన చేస్తున్నా, ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేవన్నారు బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి కొమురయ్య. ప్రభుత్వాలు మారినా సమస్యలు తీరలేదని చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంస్థాగత కార్యదర్శి చంద్రశేఖర్ తివారీతో ఆయన సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహంపై చర్చించారు కొమురయ్య.